బాధ వచ్చినప్పుడేమో 40 మందిని ఏడిపించి ప్రార్థన చెప్పేస్తాం. కృతజ్ఞత స్తుతి చెప్పేటప్పటికేమో దేవుడి దయ వల్ల ఎంత రోగం 10 పైసలు లేకుండా బాగు చేశాడు. హల్లెలూయా ఆమేన్. అర నిమిషం. అంటే నీ కృతజ్ఞత బలిపీఠంలో దాని స్థాయి ఎంత, దాని పవర్ ఎంత, దానికి నువ్వు వినియోగించే శక్తి ఎంత. ఊపిరున్నంత వరకు ఆయన స్తుతించుదమ గాక. ఓపిక ఉన్నంత కాలమైన స్తుతించుదమ గాక. ద్రోహులం కాక ఆయన పెట్టిందంతా తిన్న మనం కృతజ్ఞత బలిపీఠం దగ్గర నిలబడదుమ గాక. నిన్ను దేవుడు తేరి చూస్తాడట. వీళ్ళకి ఏమేమో చేశాను కదా, వీళ్ళ వైఖరి ఏమిటి? 10 మంది కుష్ఠరోగులు పరుగులు తీశారు, దేవుడు బాగు చేశాడు. ఆ తర్వాత వెనక్కి తిరిగి వచ్చింది ఒక్కడేగా. అంటే జీవితంలో ఆయన అడుగుతున్నాడు, తమ్మండుగురు ఎక్కడా? మీ గుళ్ళో చాలామంది ఉన్నారు కదా, మీ ఇంట్లో చాలామంది ఉన్నారుగా, కృతజ్ఞత చెప్పేవాడు ఒక్కడు కూడా కనపడటం లేదా? మరి ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా ప్రార్థనలో కొనసాగించాం, కానీ స్తుతి కొనసాగించట్లేదుగా. అడగటం ప్రారంభించి ఇప్పుడు వీలుంటే ఇవాళ కూడా ఇంకో 10 విషయాలు